రోజులుగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా? అవునని అనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనకు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పారు బండ్ల గణేష్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం గురించి, పరిపాలన గురించి మాట్లాడారు. అరే అందరు పోతున్నారంట ప్రగతి భవన్కి, అందరు పోతున్నారంట సచివాలయానికి, అందరు కలుస్తున్నారంట ముఖ్యమంత్రి గారిని, అందరు కలుస్తున్నారంట మంత్రి గారిని. ఇంతకంటే ఆనందం ఏం కావాలండి? భారతదేశ వ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు, ఆలకిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మేము రాబోయే 10 ఏళ్ళు పరిపాలించడానికి ఈ 2 రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా, అన్నం ఉడికిందో లేదు, ఈ 60 రోజులు పరిపాలన చాలు. మేము రాబోయే 10 ఏళ్ళు అధికారంలో ఉండటానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేము, అంతే.